అందరికీ నమస్తే. ఈరోజు న్యూ జనరేషన్ బ్రహ్మముడి గురించి తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే రేఖ బయట నుండి వచ్చిన ఇందుని "ఎక్కడికెళ్ళొస్తున్నావు?" అని క్వెషన్ చేస్తుంది. అందుకు ఇందు, అపర్ణ, స్వాతి ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇందు ఏమో కామ్‌గా, కూల్‌గా "టైలర్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను ఆంటీ" అని చెప్తుంది. స్వాతి డ్రెస్ ఆల్టరేషన్ చేయించుకొని వచ్చాను అని కూడా అంటుంది. అంతలో రేఖ, ఆ రేఖ తక్కువైందా? తక్కువైంది కాదు గదా! టైలర్ పేరేంటి? టైలర్ ఫోను నంబర్ ఇవ్వు అని అడుగుతుంది. అందుకు ఇందు నా దగ్గర ఫోను నంబర్ లేదా ఆంటీ. టైలర్ పేరు మాత్రం సత్యం బాబు టైలర్ అని చెప్తుంది. అంతలో రేఖ స్వాతిని అడిగి నంబర్ తీసుకొని మాట్లాడితే ఇందు మేడం వచ్చింది మేడం అని చెప్పి చెప్తాడు ఆ టైలరు. ఇందు ఏమో ఎగ్జామ్ హాల్ నుండి త్వరగా వచ్చి టైలర్ దగ్గరికి వెళ్లి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వస్తుంది తెలివిగా. ఇక రేఖ అనుమానం తీరిపోతుంది. ఇందు రేఖని గడప దాటితే మీకెందుకు ఆంటీ అంత కోపం అని చెప్పి అడుగుతుంది. దానికి రేఖ చెప్పిన పని చెయ్యకుండా ఆహ్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు క్వెషన్ చేస్తున్నావు నన్ను? అంత ధైర్యం నీకెక్కడిది? నోరు మూసుకొని వెళ్ళు అని చెప్పి తన నోరు మూపిచ్చి పంపించేస్తుంది. తరువాత అపర్ణకి, స్వాతికి జరిగిందంతా చెప్తుంది ఇందు. ఎగ్జామ్స్ కూడా బాగా రాశాను మా అని కూడా చెప్తుంది. ఐశ్వర్య కూడా సేమ్ ఎగ్జామ్ హాల్‌లోనే ఉంది. కాపోతే తను డీబార్ అయింది, చిట్స్ పెట్టింది అని కూడా చెప్తుంది. అంతలో అపర్ణ నీ చెల్లి నందు ఎక్కడ ఉందో, ఎలా ఉందో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. తను కూడా ఉంటే తను కూడా ఈ పాటికి చక్కగా చదువుకునేది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతలో నందు ఆ కానిస్టేబుల్ దగ్గరే ఉంటూ చదువు కోసం ఫ్లవర్ బొకే షాప్ నడుపుతూ పార్లర్‌గా చదువుకుంటూ ఉంటుంది. తనని చూపిస్తారు. అంతేగాక కవితలు వాళ్ళ నాన్న కళ్యాణ్ లాగా కవితలు కూడా రాసి బొకే షాప్ దగ్గర అంటించి అవి కూడా అమ్ముతూ ఉంటుంది తెలివిగా. అంతలో రాజు తమ్ముడు వచ్చి బొకే కొని కొటేషన్స్ చదివి మెచ్చుకొని ఒక కొటేషన్‌ని తన గర్ల్ ఫ్రెండ్‌కి చెప్తాడు. అది విన్న నందు కొటేషన్స్‌కి డబ్బులివ్వు అని చెప్పి తన దగ్గర రూ. 1000 వసూలు చేస్తది. కొటేషన్స్‌కి డబ్బులివ్వు అనగానే ఫ్రీగా కాదా? కొటేషన్స్ కూడా అమ్ముతారా? అని చెప్పి అడుగుతాడు తను. అందుకు నందు హైదరాబాద్ బాబు ఇది మనిషికి ఫ్రీడమ్ ఉంది కానీ ఏది ఫ్రీగా రాదు అని చెప్పి రూ. 1000 వసూలు చేస్తుంది. తర్వాత ఇందు వాళ్ళ తాతయ్యను డాక్టర్‌కి చూపించి ఇంకా ఎన్ని రోజులు ఇలానే ఉండాలి? ఆహ్, ఏం చేస్తే తగ్గుతుంది మా తాతయ్యకి అని చెప్పి డాక్టర్ గారిని అడుగుతారు. అడిగితే ఆపరేషన్ చేస్తేనే క్యూర్ అవుతుందమ్మా. ఆపరేషన్‌కి కూడా 10,00,000 డబ్బులు ఖర్చవుతాయి అని చెప్పి చెప్తారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రేఖ తన బిజినెస్ పార్ట్నర్‌ని భోజనానికి పిలుస్తుంది. భోజనానికి పిలిచినప్పుడు తనకి ఆ ఇందు వండిన ఫుడ్ నచ్చటం వల్ల ఇందుని నా ఇంటికి వంట మనిషిగా పంపించమని అడుగుతాడు. అందుకు రేఖ ఓకే చెప్తుంది. దానికి అపర్ణకి కోపమొచ్చి ఒప్పుకోనని చెప్పు ఇందు అని చెప్పి చెప్తే, కానీ ఇందు మాత్రం తను వెళ్ళడానికి నాకు ఇష్టమే అని చెప్పి చెప్తుంది. తర్వాత తను అక్కడ వాళ్ళ ఇంటికి వంట వంట పనికి వెళ్తుందా లేదా అనేది రేపు చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.